హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్‌తో మంచి స్నాక్ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేశాను. వెదర్ చాలా కూల్‌గా ఉంది. అందులోనూ వర్షాలు పడుతున్నాయి కదా! సో, ఈవినింగ్ టైంలో ఏదైనా స్పైసీగా, హాట్‌గా తినాలనిపిస్తే ఇలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ కార్న్ స్నాక్ ఐటెమ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, అందుకోసమైతే నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. గింజలను విడిగా తీసుకొని వాటినైతే బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేయడం కోసం స్టవ్ పైన బౌల్ వేసి అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్, ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకొని 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. మనం మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లోనే బాయిల్ అయిపోతుందండి. లేదంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో, 10 నిమిషాల్లో అయితే మనకి స్వీట్ కార్న్ పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోయింది. ఇలా వాటర్ లేకుండా విడిగా తీసుకున్నాను స్వీట్ కార్న్. ఇవైతే ముందు మంచిగా చల్లారాలండి. అసలు వేడి ఉండకూడదు. లేదంటే మనకి ఆయిల్‌లో వేసినప్పుడు ఉడికిపోతాయి ఫ్రై అవ్వకుండా. సో, వాటర్ రాకుండా తీసుకొని వాటిని చల్లారడానికి నేను కూల్ వాటర్‌లో అయితే వేసి ఒకసారి వాష్ చేస్తున్నాను. సో, తర్వాత డ్రైనర్‌లో వేసుకున్నాను. స్వీట్ కార్న్ మొత్తం చల్లగా అయిన తర్వాత అందులోనే ఇంకొంచెం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల వరకు మైదా లేదంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ పెప్పర్, ఒక స్పూన్ వరకు చాట్ మసాలా లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇంకొక స్పూను కారం కూడా వేసుకొని ఇది ఒక లేయర్ లాగా మనకి కార్న్ సీడ్స్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. సో, మిగతా పిండంతా కిందకి దిగుతుంది. ఆ పిండి కూడా కలిపేసుకొని ఇలా ఒక బౌల్‌లో కొంచెం వాటర్ అలా చల్లుకుంటే చాలండి. ఎక్కువ అవసరం లేదు. వాటర్ చల్లుకుంటూ కొంచెం కలుపుకోవాలి. మరీ ముద్దగా కాకుండా, మరీ పొడిగా కాకుండా ఇలా విడివిడిగా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. సో, మనకిలా అయితేనే పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయి. లేదంటే మెత్తగా అయిపోతాయి. సో, ఆయిల్ హీట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్‌లో వీటిని వేసుకుంటే చక్కగా 2 నిమిషాల్లో అయితే మనకి గోల్డెన్ కలర్‌లోకొస్తాయి. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మనకి పాప్‌కార్న్ లాగా పేలిపోతాయండి. సో, అందుకే మనం ఒక నిమిషంలోనే 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. లేదంటే పేలిపోతాయి. స్వీట్ కార్న్‌ని ఫ్రై చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇలా ఫ్రై చేసిన తర్వాత పోపుకైతే రెడీ చేసేసుకుందాము. పోపు పెట్టుకోవడానికి 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని స్టవ్‌ని హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. సో, క్రిస్పీనెస్ అనేది మిస్ అవుతుంది. సో, స్టవ్‌ని హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకు, ఇంకా మనకి స్పైసీనెస్ కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేశాను. చూసారా కలర్ చేంజ్ అయిపోయింది. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా అయితే స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఆగకుండా 2 నిమిషాల పాటు తిప్పుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే మన క్రిస్పీ కార్న్ స్నాక్ ఐటెమ్ రెడీ అయిపోయినట్టే. సో, అదండి ఈరోజు రెసిపీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.